నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. ఇప్పుడు ఈ పాకినా కొడుకుల్ని, ఈ టెర్రరిస్ట్ నా కొడుకుల్ని నమ్మద్దు అన్నా కానీ ఇక్కడ ఉన్న కొంతమంది ఇండియన్స్ ఎప్పుడు ఇంకొంచెం సపోర్ట్ చేస్తూనే ఉంటారు, తల మీద జాలి చూపిస్తూ ఉంటారు. కానీ వీళ్ళని ఎన్నిసార్లు దొరకబట్టినా నార్మల్ పీపుల్ ఉంటారు, కానీ దొరకబట్టినాక మాత్రం ఈ కొడుకులు టెర్రరిస్ట్ నా కొడుకులు అని చెప్పేసి ప్రతిసారి ప్రూవ్ అవుతూనే ఉన్నది. అంటే ఇప్పుడు వీళ్ళకి ఒక మాట కూడా మనం అనొచ్చు, ఒక పాత సామెత ఉంటుంది, ఎంత కొట్టినా సావని పామురాను అంటారు చూడు. పక్క ఈ బేషం నా కొడుకులు అదే, ఇది పక్క, ఇది ఫిక్స్. ఇది అయితే 2 days బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. పాకిస్తాన్ నుంచి వెళ్ళి ఇండియాకి వెపన్స్ వచ్చినాయి. ఆ వెట్లు వచ్చినాయి, అసలు ఆ సిచ్యువేషన్ ఏంది, ఏం జరిగింది అనేది తిని చెప్తుంది. ఒక్కసారి అది బ్రీఫ్ చేయాలి. అయితే నార్మల్గా మన వాళ్ళు చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు. ఇది పక్కన పెడితే 2 రోజులకు ఒక ఇన్సిడెంట్ బయటకు వస్తూనే ఉంది. ఎంతమంది ఇప్పటికీ మోడీ గవర్నమెంట్ ఈ టెర్రరిస్ట్ల విషయంలో కానీ ఎంత నిక్కచ్చిగా పని చేస్తున్నా కూడా ఇప్పటికీ ఏదో ఒక సందులలో మూలలలో వెళ్తూనే ఉన్నారు. ఎంత దారుణం అంటే మన రాజధానిలో 6 టెర్రరిస్టులను పోలీసులు పట్టుకున్నారు. ఇంకొకటి ఏంటంటే ఎంత పెద్ద ప్రమాదం కూడా తప్పిందని చెప్పాలి. ఇప్పటి వరకు చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాము మన ఇండియాలో ఎన్ని అటాకులు చేస్తున్నారో వీళ్ళు. ఇప్పుడు కూడా సేమ్ అట్లనే ఒక కీలకమైన గవర్నమెంట్ ఆఫీస్ మీదనో లేదంటే ఈ పోలీసుల స్థావరాలు ఉంటాయి కదా ఢిల్లీలో, వాటి మీద దాడి చేయాలని ప్లాన్డ్గా, అంటే ప్రీ ప్లాన్డ్గా, ఇదేంది పెట్రోల్ బాంబులు, అమెరికా నుంచి చాలా అత్యంత అంటే న్యూ టెక్నాలజీతో ఉన్న ఆయుధాలను కూడా ఎంత అక్రమంగా అంటే పాకిస్తాన్ నుంచి మన భారత్లోకి డ్రోన్ల ద్వారా ఇవి తరలించిండ్రు. ఇందులో మొత్తం 6 టెర్రరిస్టులు బయటపడిండ్రు. అంటే 6 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ కమిషనర్ ఎవరైతే ఢిల్లీ పోలీస్ కమిషనర్ ప్రమోద్ సింగ్, ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు ఎంత దారుణం అనంటే అసలు డ్రోన్ల నుంచి ఈ ఆయుధాలను తేవాలన్న ఇంత ఎదవ ఆలోచనలు, అంటే ఎంత క్రూరంగా ఉన్నారు చూడు వీళ్ళు. అంటే నార్మల్ గా వెహికల్స్ త్రూ పట్టుకొచ్చినా లేకపోతే కింద నుంచి వెళ్ళి లేకపోతే పబ్లిక్ లో ఏదైనా పట్టుక రావాలంటే దొరికిపోతారేమో అని చెప్పేసి ఇట్లా అంటే గాలిలో తీసుకొచ్చే టెక్నాలజీని కూడా వీళ్ళు ఇట్లా యూజ్ చేస్తున్నారు అన్నట్టు. అసలు ఈ 6 ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో అందులో 2, ఈ 6 కూడా మనోళ్ళే కానీ వీళ్ళు ఎవరి కింద పనిచేస్తారు అంటే ISI హ్యాండ్లర్స్ ఎవరైతే ఉంటారో హునైన్ రానా కానీ హసన్ గుజర్ కానీ వీళ్ళ కింద వీళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళ టార్గెట్ ఒకటే, ఇండియాలో ముఖ్యంగా ఢిల్లీలో ఒక మెయిన్ కీ ప్లేస్ ని చూసుకోవాలి, అక్కడ ఎక్కువ చాలా మంది ఇండియన్స్ ఉన్న ప్లేస్ ని దాని మీద దాడి చేయాలి, మళ్ళీ ఇండియాలో అల్లర్లు సృష్టించాలి, ఏదో ఒక గందరగోళం చేయాలి, మళ్ళీ ఈ ఇండియాని ఏదో ఒక ఇరకాటంలో పెట్టాలి. అది వీళ్ళకున్న పని. చూడు ఇప్పుడు వీళ్ళకి పక్క ఇది పాకిస్తాన్ వాడికి అంత తెలివి ఉన్నదా, గాలిలో తీసుకొచ్చే అంత తెలివి ఉన్నదా అంటే ఉండకపోవచ్చు, బట్ వీళ్ళకి సపోర్ట్ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు వీళ్ళు ఒక కుక్కలాగా పనిచేస్తారు, అమెరికాకి కుక్కలాగా పనిచేస్తారు, ఇటు చైనా మాట చైనాకు కుక్కలాగా పనిచేస్తారు. కాబట్టి వీళ్ళు ఎవరో ఒకళ్ళు వీళ్ళకి ఏదో ఒక ఐడియా ఇచ్చి ఉంటారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే అమెరికాది కానీ లేకపోతే చైనాది కానీ టార్గెట్ వచ్చేసి పాకిస్తాన్ వాడికి అంత తెలివే ఉంటే ఈ రోజు వాళ్ళు నీళ్ళకు కూడా అడుక్కునే పరిస్థితి, తిననికే తిండి కూడా లేని పరిస్థితి ఉండదు. అక్కడ చైనా వాడు ఒక బిస్కెట్ వేసా అంటే వాళ్ళకి ఆశ చూపి వీళ్ళకి నీళ్ళ దగ్గరకు వస్తే డ్యామ్ ఎత్తేంత వరకు మీరు ఇయ్యకపోతే మీ చేతులు నరికేస్తాం, మీ మూతులు నరికేస్తాం అంటారు. అంత దమ్మున్నోళ్ళు ఒక్కసారి మనం తిరిగి కొడితే ఆపరేషన్ సింధూర్లా 7 కాడికి పుచ్చలు వలిగిపోయినాయి. తిరిగి వాళ్ళు బయటకు కోలుకొని రావాలంటే వాళ్ళకి ఇంత టైం పట్టింది. అది ఇంకా మొత్తం కోలుకోలే, వాళ్ళ సపోర్ట్ వీళ్ళ సపోర్ట్ పెట్టుకుని ట్రై చేస్తున్నా కూడా కోలుకోలేని సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. అయినా వాళ్ళ గుణం మాత్రం ఇంకా మారతలేదు. ఏంది, ఇంకా ఇండియా మీద పడేయడం వాళ్ళ. ఎందుకు ఇండియా మీద పడేయడం వాళ్ళ అని అంటే వాళ్ళకి చక్కగా చదువుతారా అంటే చదువు, అలా యూత్ ఎంప్లాయ్మెంట్ ఉంటుందా అంటే ఉండదు. వాళ్ళు మన అగ్రికల్చర్ అన్న పూరా భర్పూర్ చేస్తారా అంటే నీళ్ళు మనం ఇవ్వకపోతే వాళ్ళకి అగ్రికల్చరే దిగులు, తిననికి తాగనికే లేదు, ఇంకా అగ్రికల్చర్ తగ్గితే పోనే పోరు. సో వీళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే ఇండియాని సత్యనాశ్ చేయాలా, బర్బాద్ చేయాలా, ఇండియాలో అల్లకల్లాలు సృష్టించాలా. మెయిన్గా వీళ్ళు ఎందుకు ఢిల్లీని టార్గెట్ చేసిండ్రు అని అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఇండియాలో చిన్న ప్లేసెస్లలో కొట్టినరే అనుకో, అది అంత వైరల్ కాదు న్యూస్. ఇండియా హార్ట్ ఢిల్లీ మీద కొట్టిండ్రు అనుకో, అప్పుడు దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ వీళ్ళు ట్రై కూడా ఏడా చేసిండ్రు, మెయిన్ పోలీస్ క్యాంప్ల మీద, గవర్నమెంట్ ఆఫీసెస్ మీద అండ్ పబ్లిక్ హెవీగా ఉన్న ప్లేసెస్లలో, ఈ ప్లేసెస్లలో కొడదామని చెప్పిండ్రు. మొన్న మనం ఒక న్యూస్ కూడా డిస్కస్ చేసినాము కి ఇండియా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కలిసి కొన్ని లెటర్లు రాశారు. దాని గురించి సరి చెప్పు. అయితే మన ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఇద్దరికి కూడా ఇటు మనోళ్ళు ఒక 60 మెంబర్స్, అటు పాకిస్తాన్ నుంచి ఇంకొంతమంది, అయితే ఇందులో మెజారిటీ మనోళ్ళే ఉన్నారు. ఏమని రాసిరంటే మళ్ళీ పాకిస్తాన్ ఇండియా ట్రేడ్ చేయాలి, ఇటు
అస్సలు పాకిస్తాన్ రూపాయి లేక తనలాడుతుందంటే మనోళ్ళు ఏమంటున్నారంటే మన యూత్ అక్కడ యూత్ ఇద్దరు కూడా ఇందులో బెనిఫిట్ అవుతారు ట్రేడ్ చేయడం వలన అంట. పాకిస్తాన్లో వాళ్ళే అడుక్కునే పరిస్థితులు ఉన్నారు. మళ్ళీ ఆ పాకిస్తాన్ అసలు వాళ్ళ నుంచి మనకి ఏం లాభం ఉంది? అవసరమే లేదు. ఏమైనా చేస్తే మనం వాళ్ళకి బిచ్చం ఇస్తాం అని బిస్కెట్ల కోసం చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ డిస్కషన్లా ఇప్పుడు ఇండియన్స్ పాకిస్తాన్తో ట్రేడ్ చేయాలని చెప్పి ఎవరైతే అన్నారో వాళ్ళకు కొంచెం తెలివి ఉండాలకి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి మంచి చేయాలా కలిసి పని చేయాలని మనోళ్ళు అంటున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ టెర్రరిస్టులను పంపించి మళ్ళీ ఇంకేదన్నా ఇండియా మీద బర్బాద్ ఎట్లయితే చేయాలనో ఆ ప్లాన్ చేసుకుంటూ కూర్చున్నారు. ఇప్పటికన్నా కానీ అట్లీస్ట్ ఇండియన్స్ ఇప్పుడు తెలుసుకోండి, పాకిస్తానోడు బుద్ధి వంకర బుద్ధి, కుక్కతోక వంకర, అది అంతే ఉంటుంది. నువ్వు ఎన్ని ఇటుకలు కట్టినా నువ్వు ఎంత చేసినా అని మారుతారా అనుకుంటే మనం ఎడ్డుల్లం అవుతాం తప్ప అలా కాదు. సో ఇప్పుడు అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అని అంటే ఈసారి ఇట్లా ఈ టెర్రరిస్ట్ గాళ్ళు ఇంత దొరికిండ్రు, వీళ్ళకి ఇంకా జైల్లో లేచే కన్నా ఏదన్నా మంచి ఏదైనా క్యాంపో గీంపో చెప్పి లేపి పడేయాలా. లేదు అని అంటే వీళ్ళు ఇంకొకసారి అటాక్ ఇట్లా ప్లాన్ చేసింది అనుకో, ఆపరేషన్ సింధూర్ 2.0 అనేది మనకు పాజ్ చేసి పెట్టిన, ఇట్లా 1 అట్లా అయిపోయింది, 2 పాజ్ చేసి పెట్టినా అన్నారు కదా. ఇది స్టార్ట్ చేస్తే ఇక మోడీజీ పక్క ఆ మ్యాప్ని ఇట్లా తీసుకురండి, ఇట్లా ఇండియాలో కలిపేయండి. ఇక అదే లాస్ట్, ఇక మొత్తం సత్యనాశ చేసేలా వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ అనేది ఉండద్దు. ఇక అప్పుడే ఈ టెర్రరిజం అనేటివి ఆగుతాయి. ఈ నీచ్ కమీన్ కుత్తేగాల మెంటాలిటీ మారాలంటే కూడా ఈ పాకిస్తాన్ కూడా ఉండద్దు. ఇంకా ఈ బర్బాద్ గాలు వీళ్ళు మన దేశంకి కాదు, వీళ్ళు దునియాకే శని దరిద్రం చెత్త నా కొడుకులు వీళ్ళు. ఇంతకు మించి అయితే నేను చెప్పలేను. ఇంకా కన్క్లూజన్ ఇచ్చేసి చూడు, అసలు మన ఇండియా ఎంత, మన మోదీ కానీ ఎంత మంచోళ్ళు అంటే ఎన్నిసార్లు పాకిస్తాన్ వాడు మనని ఎంత దారుణంగా చంపినా, టార్గెట్ చేసినా, దాడులు చేసినా, ఎన్ని చేసినా ఈ ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ అటాక్ అంటే ముందు వరకు ఏ ఒక్క రోజు కూడా ఇన్ని సంవత్సరాలలో నీళ్ళు ఆపలేదు, వాళ్ళు కొట్టలేదు. కానీ అటువంటి నిర్ణయం కూడా ఎందుకు తీసుకున్నారు? ముఖ్యంగా ఈ పహల్గామ్ అటాక్ లో ఒక్కొక్కరిని పట్టుకొని నువ్వు హిందువా ముస్లిం అని అడిగి మరీ చంపేది చూడు, ఆడ మనోళ్ళకి బాగా మండింది. ఎందుకంటే చాలా మంది అంటారు టెర్రరిజానికి కులం మతం సంబంధం లేదని, కానీ ఈడ కులం మతం గురించి అడిగే చంపిండ్రు. అట్లా అడిగి చంపినప్పుడే మనోళ్ళకి మండి ఆ నీళ్ళని కూడా కట్ చేసిర్రు. మోదీ క్లియర్ కట్ గా చెప్పిండు, నీళ్లు రక్తం రెండు ఒకే చోట పారవని కూడా చెప్పిండు. ఇంత చేసినా కూడా ఈ రోజు వాళ్ళకి కడుక్కోనికి నీళ్ళు లేకపోయినా కూడా ఇండియా మీద ఎట్లా దాడి చేయాలి, ఏ పక్క నుంచి పంపించాలి, ఎట్లా ఆయుధాలు అందులోకి పంపాలి, ఎట్లా మనుషులను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఇది ఒక్కటే పని. అసలు దానిలో ఒక దేశం అనడం కంటే కూడా ఒక టెర్రరిజానికి ఇచ్చిన ఒక టెర్రరిజం అని కూడా అనడం, టెర్రరిజాన్ని పెంచి పోషించే సంస్థ అంటే ఇంకా కరెక్ట్. దాన్ని అయితే అవును సార్ చూసినారు కదా. అసలు దురంధర్ సినిమా వచ్చిన తర్వాత రియాలిటీకి చూసినట్టయితే పాకిస్తాన్లోనే అసలైన దురంధర్లు ఈ టెర్రరిస్టులను ఒక్కొక్కరిగా మెయిన్ కరాచీ లాంటి సిటీస్లోనే లేపేస్తున్నారు. మన ఇక్కడ ఇండియాలో చూసినట్లయితే అక్కడ ఎక్కడో ఉండి కూడా ఇంకా మనోళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, మనోళ్ళని అందులోకి టెర్రరిజంలోకి లాక్కుంటున్నారు. కాబట్టి ఎన్ని జరుగుతున్నాయి చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ఇలాంటి అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా, మిమ్మల్ని ఏమైనా బెదిరించినా, అంటే నార్మల్గా కనిపిస్తుంటారు కదా, అయ్యో వీళ్ళు ఏదో డేంజర్గా అలాగా ఉన్నారని, అట్లా అనిపించినప్పుడు ఖచ్చితంగా మీ సరౌండింగ్స్లో ఉన్న పోలీసులకి ఫిర్యాదు చేయండి. ఎందుకంటే మన ఇండియా ఎంత సేఫ్గా బయట ఉంటుందో అంతే సేఫ్గా లోపల కూడా ఉండాలి. బయట మాత్రమే కాదు, లోపల కూడా జిత్తుల మారి నక్కలు చాలా మంది ఉన్నారు, చాలా రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంటారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.